చెట్టంపల్లి గ్రామంలో మాదిగల ఇళ్ల ముందు శవాలను పూడ్చడం ఆపాలని మరోసారి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చెట్నహల్లి గ్రామ సర్వే నెంబర్ 113లో 3.54 ఎకరాల మాదిగల ఇళ్ల ముందున ఎస్సీ ల్యాండ్ సీలింగ్ భూమిలో మాదిగలు గడ్డివాములు వేసుకుని జీవనం సాగిస్తూ ఉండేవారన్నారు. ఆ భూమిలో అన్ని కులాల వారు చనిపోతే అక్రమంగా ఇక్కడే పూడుస్తూ వస్తున్నారని, దానిపై గత నెల రోజులుగా వివిధ రకాల ఆందోళన నిర్వహిస్తుంటే దాన్ని మారుస్తామని అధికారులు ఇప్పటికీ మార్చుకోకపోవడం బాధాకరమన్నారు. శ్మశాన స్థలాన్ని వెంటనే మార్చి మాదిగల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సప్పోగు ప్రశాంత్ కుమార్, నాయకులు కనకవీడు ఎర్రన్న, గుమల రాజేందర్, గాడిమూడు నరసింహులు, చెట్నహల్లి గ్రామ దళితులు 100 మంది పాల్గొన్నారు. చెట్నపల్లి సంస్థ తమకి 5 సార్లు సరించి సబ్ కలెక్టర్ ఏదైతే గవర్నమెంట్ 125, 126 గవర్నమెంట్ కూడా ఏదైతే వీఆర్ ఆక్రమించుకున్నారో మీకు చేసి అక్కడ గుర్తించే విధంగా చేయొచ్చు. రావడం ఇప్పుడు 150 మంది వచ్చినాం సార్, మన న్యాయం జరగలేదండి. రేపు వస్తారు కలెక్టర్ గారు, మాకు మీ మీద నమ్మకం ఉంది సార్. సార్ ఏమన్నంటే మాకు కలెక్టర్ గారు పెండింగ్ ఉంది ఫైల్ అంటున్నాడు సార్. అక్కడ కూర్చుకోకుండా అక్రమంగా దౌర్జన్యంగా రౌడీజంతో 9 కులాలు ఏకమయ్యి మాదిగలను అణచివేత చేసి మరి మాదిగలు ఉంటే శవాలు కురుస్తున్నారు. ఆ శ్మశాన వాటికి 3 ఎకరాల 54 సెంట్లను ఆ గ్రామానికి చెందినటువంటి ఒక విఆర్ఓ ఆక్రమించుకుంటే ఆ విఆర్ఓను కూడా ఖాళీ చేయించలేని పరిస్థితి ఆదోని సబ్ కలెక్టర్ గారిది, మంత్రాలయం ఎంఆర్ఓ గారిది. 4 నెలల నుంచి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా తిరుగుతున్నాం. ఇంతవరకు కూడా సమస్య కూడా సాల్వ్ కాలేదు. అయ్యా, నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన కర్నూలు జిల్లా కలెక్టర్ని కానీ, అయ్యా మా మాదిగులు ఈ జీవితంలోనా ఈ సమాజంలోనా బతకూడదా? మానవ హక్కులను ఉల్లంఘయి నేటికి శ్మశాన వాటికినే మరి అదుపు తీసుకొని అక్కడ శ్మశాన వాటికిని అదుపు తీసుకొని 9 మంది కులాలు కూడా చెట్నపల్లి మాదిగులు అన్ని కూరగాయలకు కానీ నీళ్ళకు కానీ మరి అదేవిధంగా ఇంతవరకు కూడా రేషన్ సప్లై చేయలేకపోవడం సిగ్గుచేటని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కూరగాయలకు పోతే మీరు అసలుకి రావద్దండి, కూరగాయలు ముట్టుకుంటే మేము మైలు పడిపోతాం, మేము మీకు వాటర్ విడసాం. అసలుకి తాగునీరు 9 కులాలు అయితే మాది కులం మాత్రం ఇంతవరకు కూడా దాదాపు 12 రోజుల నుంచి కూడా మంచినీళ్ళు కూడా తాగడానికి లేకపోవడం దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ప్రభుత్వం కూడా కల్పించినటువంటి బియ్యాన్ని కానీ అదేవిధంగా కందిపప్పును కానీ చక్కెరను కానీ 9 కులాలు వేసుకుంటే మాది కులాన్ని కూడా ఇంతవరకు వేయలేదు. గ్రామం అది గత 5 నెలల నుంచి మా ఉద్యమం జరుగుతూ ఉంది. మా ఉద్యమాన్ని దాదాపు కలెక్టర్ సార్ గారికి ఇప్పుడు 5 సార్లు మేము లెటర్ ఇచ్చినాము. కానీ 5 నెలల నుంచి కలెక్టర్ గారికి 5 సార్లు మేము లెటర్ ఇచ్చినాము. 5 సార్లు లెటర్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ జరిగిందంటే ఏం వర్క్ అయితే ఏం జరగలేదు. జరుగుతుందని చెప్పి మాకు సబ్ కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ సార్ గారు అయితేనేమి, ఎంఆర్ఓ సార్ గారు అయితేనేమి, డిఆర్ఓ సార్ గారు అయితేనేమి, ప్రతి ఒక్క ఆఫీసర్ మేము కలిసిన ప్రతి ఆఫీసర్ వచ్చేసి మీకు రేపు మాపు పని జరుగుతుందని చెప్పి గత వారంలో పని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు ఏ వర్క్ అయితే జరగలేదు. ఇట్లా మబ్బ పెట్టుతూ మమ్మల్ని మా ఇంటి ముందు వచ్చేసి మళ్ళీ శవాలను పూడిపిస్తున్నారు. మళ్ళీ మాకు రేషన్ ఇవ్వడం లేదు, తాగునీటి సరఫరా చేయడం లేదు. ఇలాంటి సమస్యలన్నీ మాపై ఇలాంటి అంతర్గత వ్యవహారం జరుగుతుందని చెప్పి మేము మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. నా పేరు దానియల్.